జెరూసలంకి వెళ్లే దారిలో నేను దిగాను. నా బస్ డ్రైవర్ ఇక్కడ ఆపారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి, ఇదిగోండి వెనక కనపడుతుంది కదా, అక్కడ వెళ్లి గ్యాస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్లి తిని ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తాను. ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇక్కడ తిని బాగుంటుందని మరి సజెస్ట్ చేశారు. ఇక్కడ తినేసి డెడ్ సీ వెళ్లి చూసుకుందాం. ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ కార్లంతా క్లీన్ చేసుకుంటూ గ్యాస్ నింపుకుంటూ పెట్రోల్ డీజిల్ ఇక్కడే తింటున్నారు. ఇప్పుడే ఇక్కడ ఈ రెస్టారెంట్ లో ఆగాను. పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో ఉన్నది. ఇదిగోండి పేటా తీసుకున్నాను, దీంట్లో చికెన్ అంతా పెట్టారు, అట్లాగే వంకాయ కూడా ఫ్రై చేసినవి. తప్పకుండా బాగానే ఉంటుంది టేస్టీగా. ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ తిని మెల్లగా ముందుకు ప్రయాణం సాగిద్దాం. ఇక్కడ రెస్టారెంట్ లో వాళ్ళు కానీ షాప్ లో వాళ్ళు కానీ భారతీయుడు అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు చూడండి. నువ్వు ఇండియా అని అడిగారు, అవునన్నాను. నీకోసం నేను ఇంకా బాటిల్ రేట్ తగ్గిస్తున్నానని చెప్పి మామూలుగా 8 షెకెల్ అంట, అంటే ఆల్మోస్ట్ ఒక 180 రూపాయలు అనుకోండి. ఇక్కడ 1.5 లీటర్ బాటిల్ నా దగ్గర ఆయన కేవలం 130 రూపాయలు తీసుకున్నారు. ఫైనల్లీ నాకు కావాల్సిన ప్రదేశానికి వచ్చేసాను. అదిగోండి 486 బస్సు వస్తుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది చెప్తున్నాను. జెరూసలం నుండి డెడ్ సీకి రావాలనుకునే వారికి. ఇదిగోండి వచ్చేసాం కాలియా బీచ్ కి. లోపలికి వెళ్దామా? ఇక్కడ నుండి గట్టిగా అయితే కన్ఫామ్ గా 1.5 కిలోమీటర్ వరకు లోపలికి నడవాలని చెప్తున్నారు. రోడ్డు జాగ్రత్తగా క్రాస్ అవ్వాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా వస్తాయి ఇక్కడికి వెహికల్స్. ఓ ఇదిగోండి సూపర్ డెజర్ట్ ఓయాసిస్ అని రాసుంది దాని మీద. ద ఫస్ట్ హిబ్రూ నైబర్హుడ్ అంట. కాలియా హిస్టారిక్ హోటల్, కాలియా బీచ్, క్యాంప్ సహారా, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఎండ తాట తీస్తుంది, 36 డిగ్రీలు ఉంది ఇప్పుడు పైన. కరెక్ట్గా వచ్చి మన మీదే కొడుతుంది. ఈ దారిలో ఏ బండి కూడా వెళ్ళట్లేదు. ఏదైనా షార్ట్ కట్లో వెళ్దామంటే ఎవరైనా లిఫ్ట్ తీసుకుని చూడాలి. ఇదిగోండి ముందు నాకు తెలిసి ఇప్పుడు మన ఇండియాలో 45 డిగ్రీలు ఉందేమో. ఇండియన్స్కి ఓకే, కొంచెం మొండిగా తట్టుకోవచ్చు. మొత్తం పిచ్చి చెట్లు చూడండి ఎట్లా మొలిసినాయో. కొన్ని లక్షల మంది ఉండే ఈ ప్రదేశం అంతా మొత్తం బోసిపోయిందని చెప్పొచ్చు. ఎవ్వరు లేరు. నాకు తెలిసి మొత్తం కలిపితే ఒక 50 మంది ఉన్నాము. అది తెలిసి లోపలికి వెళ్ళినా తెలుస్తుంది. అక్కడ ప్రదేశానికి ముఖ్యంగా డెడ్ సీకి వెళ్ళినాక పాయింట్ దగ్గరికి, లోయెస్ట్ పాయింట్కి, అక్కడంతా అక్కడ మట్టి ఉంటుంది కదా, దాంట్లో ఉండే మట్టి ఒక బ్రౌన్ కలర్లో, ఆ మట్టి అంతా ఒంటికి అంతా పూసుకుంటారు. దాంట్లో చాలా మంచి వాల్యుబుల్ అయిన మినరల్స్ ఉన్నాయి. అది మన చర్మాన్ని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి ఒక్క 2 నిమిషాలు ఈ పాడుపడ్డ బిల్డింగ్లో ఆగి మంచిలు తాగుతాను. ఫస్ట్ బ్యాగ్ బరువైంది బాగా. ఈ డ్రోను, ఈ ల్యాప్టాప్ ఇదంతా ఉండటం వల్ల ఇదిగోండి ఎవరు లేరు. చూసారా బిల్డింగ్లు అన్నీ ఎలా పాడైపోయినాయో మొత్తం. ఇది సంగతి. అదిగోండి డెడ్ సీ అంతా మొత్తం ఇంకిపోతుంది రోజు రోజుకి. ఇంకా కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి ఇంకా ఉండదేమో ఈ సముద్రం. -350 మీటర్లు కింద ఉన్నా నేను ఇప్పుడు సీ లెవెల్కి. ఇక్కడ కొత్తగా చూస్తున్నా ఏదో మొత్తం అన్ని బిల్డింగ్లు అన్నీ చూడండి పాడుపడిపోయి ఉన్నాయి. మరి ఇది రూములా లేకపోతే ఒకప్పుడు స్కూల్స్ ఏంటో మరి, లేకపోతే ఇక్కడ ఒక చిన్న టౌన్ అనేది ఉండేదో ఏంటో, కానీ మొత్తం ఖాళీ అయిపోయింది. చూడండి ఎన్ని ఖాళీ బిల్డింగ్లే మొత్తం పాడుపడిపోయినాయి. అక్కడ ఒకటి చూస్తున్నారా, మళ్ళీ అక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. ఈ గ్రాఫిటీ వేసే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి బాగా మంచి ప్లేస్ దొరికిందని చెప్పొచ్చు. రకరకాల వాటి మీద పెయింటింగ్లన్నీ వేసారు. కొండ పైన ఉన్నాను, చక్కగా కనపడుతుంది కింద చూడండి డెడ్ సీ. చాలా ఆనందంగా ఉంది దగ్గరికి వెళ్ళే కొద్దికి. చాలా మందికి డ్రీమ్ ప్లేస్ ఇది. మొత్తం చుట్టూతా ఫెన్సింగ్ వేసేసి లోపలికి దారి. పార్కింగ్ ఈజ్ ఫ్రీ అంట. అది పార్కింగ్ లిస్టు. ఇక్కడ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, మొత్తం పాడుపడిపోయినాయి చూడండి. చాలా పెద్ద వాటర్ స్లైడ్స్. లోపల పూల్ ఉండొచ్చు. కరెక్ట్గా ఇక పైనుండి జారుకుంటా వెళ్ళి ఆ పూల్లో పడతారేమో. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఎక్కువగా ఖర్జూర తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్గా ఈ ఉప్పు నీటి డెడ్ సీకి దగ్గరలో.
ఇదిగోండి వెల్కమ్ ఓపెనింగ్ అవర్స్ అని రాస్తుంది. కనుక్కుందాం లోపలికి వెళ్ళి ఎంత టికెట్ అనేది. కాలియా బీచ్ వెల్కమ్ టు ద లోయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్. కదా టికెట్ హౌ మచ్? We have here two options. ఆప్షన్ మీన్స్ Yeah, the first one 18 shekel without facility. That means no chair, no umbrella, no shuttle. ఓకే. That means you don't have where to sit downstairs at the beach. Or 35 shekel, that's included. I give you discount 35 to 45. హౌ మచ్? I give you 35 to 45, that's included. ఓకే ఇదిగోండి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది తీసుకోండి. ఇది చాలా బెటర్. ఇదంతా చైర్లో కూర్చోకూడదు, అంబ్రెల్లా ఉండదు, పెవిలియన్ ఉండదు. ప్రాబ్లం ఇదే బెటర్ మనకి. 35 షెకిల్. ఓకే 35 షెకిల్ 1 టికెట్ బ్రో. ఇలా ఒక ట్యాగ్ వేసారు చూడొచ్చు పర్పుల్ కలర్. అలాగే ఆపోజిట్ లో మనకి వెల్కమ్ టు ద లోయెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని రాసుంది. కాలియా బీచ్, డెడ్ సీ. మన వ్యూవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి ఈ ప్లేస్ చూసిన తర్వాత. ఎందుకంటే ప్రపంచంలోనే లోయెస్ట్ ప్లేస్ చూడబోతున్నాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి ఇది కూడా చూడండి బలి పెట్టారు. ద లోయెస్ట్ జ్యూస్ బార్ ఆన్ ఎర్త్ అంట. అంతే, అది నిజమే కదా. ఇక్కడ ఉన్న షాప్స్ కూడా అన్ని లోయెస్టే. మనకి కిందకి వెళ్ళి ఇప్పుడు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్నానం చేయొద్దు అని చెప్తున్నారు. అలాగే స్టమక్ మీద కూడా స్విమ్మింగ్ చేయకూడదు. కాళ్ళు జారుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ప్రపంచంలోనే ఇలాంటి ప్రదేశం ఇంకెక్కడా లేదు. 430 మీటర్ల లోయెస్ట్ పాయింట్ ఇది సీ లెవెల్ కి. ఈ నీరులో మీరు ఎంత ట్రై చేసినా కూడా అసలు మునగడం కష్టం, చాలా కష్టం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది డెడ్ సీ అని ఎందుకు పిలుస్తారని చెప్పి. ఇదిగోండి ఇదైతే సముద్రమే కాదు, పెద్ద ఉప్పు నీరు చెరువు. ఇంతే. ఇజ్రాయెల్ జోర్డన్ బోర్డర్స్ మధ్యలో ఉంటుంది ఈ ప్రదేశం. ఆపోజిట్ లో కనబడుతున్న కొండలన్నీ చూసారు ఎంత బాగున్నాయో. జుదేన్ నిగావ్ ఎడారిలో ఉంది మొత్తం ఇదంతా ప్రాంతం. మనం ఈ నీరులో ఎంతసేపు మునగాలని ట్రై చేసినా కూడా మునగటం చాలా కష్టం. ఎందుకంటే 34.2% వరకు సాల్ట్ ఉంటుందంట ఈ నీరులో. అంటే సముద్రం కన్నా 9.6 టైమ్స్ ఎక్కువ అని అర్థం. ఒకటే బాధ, లాస్ట్ టైం ఇథియోపియాలో కూడా ఇలాగే సాల్ట్ ఇట్లా దిగాను. ఆ సాల్ట్ చాలా పొద్దునుగా ఉంటుంది, కత్తిలాగా తెగిపోయింది. అలా తెగటం వల్ల మళ్ళీ ఆ నీరంతా లోపలికి వెళ్ళి తలకాయ నిప్పయింది. జిబుతి వెళ్ళిన వాడిని కూడా రిటర్న్ వచ్చేసాను, మీకు గుర్తుంది కదా. ఇదిగోండి ఇప్పుడే నేను లోపలికి డెడ్ సీ లోపలికి దిగుతున్నాను చూడొచ్చు. ఇదంతా ఈ బురదంతా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ బురద అసలు చాలా మంచిదంట ఆరోగ్యానికి. మన దీంట్లో ఇంత పవర్ఫుల్గా ఇంత సాల్ట్ ఉండటం వల్ల లైఫ్ అనేది అయితే ఉండదు ఇక్కడ. అలాగే ఈ నీరులో మనం గమనించుకుంటే మళ్ళీ మనకి ముఖ్యంగా మనుషులకి ఈ మట్టి చర్మానికి చాలా మంచిదంట. స్మూత్ గా అందంగా తయారు చేస్తుందంట. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రపంచం అంతా ఈ మడ్డిని తీసుకెళ్లి ఒంటికంతా పూసుకుంటారు. ఇక్కడంతా బురద బురదగా ఉంది. లోపలికి అడుగు పెట్టిన తర్వాత మనకి ఇంకా చూద్దాం, ఇంకా అదిగో అంత దూరంగా వెళ్ళొచ్చు మనం ఈజీగా. ఇవ్వండి వచ్చిన వాళ్ళందరూ ఇతర దేశాల నుండి ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నారు బాగా. నిట్ట మధ్యాహ్నం కూడా రారు అనుకున్నా, ఎవరు ఉండరేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడ ప్రదేశంలో చాలా మంది ఉన్నారు. ఓ ఇదిగోండి ఇంత చాలా ఇప్పుడు రాయిలాగా తగులుతుంది. మీకు కనబడుతుందా కొంచెం అయినా? అదిగోండి తెల్లగా సాల్ట్. అదిగోండి ఇక్కడ అక్కడ కూడా ఉంది చూడండి. ఇప్పుడే చెప్పాను కదా మీకు, అంతలో నాకు ఇక్కడ ఒక ఇద్దరు టూరిస్ట్ కనిపించారు. అదిగోండి వాళ్ళందరూ అలా రాసుకుంటున్నారు చూసారా. లోపల నుండి మట్టి తెచ్చుకొని ఒంటికి మొత్తం పోసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా అదే పని చేయాలి ఇక్కడ. చూసారు కదా ఈ మట్టే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మొత్తం అప్లై చేసుకుంటున్నారు. మొత్తం ఇలాగ చూస్తున్నారా, కనబడుతుందా? ఫస్ట్ ఒక్కసారి మునిగొద్దాం నీళ్ళలో మనం. ఎందుకంటే బాడీ మీద తడి లేదు, పొడిగా ఉండటం వల్ల అంటుకోవట్లేదు ఈజీగా.
ఇదిగోండి చూసారా, ఇప్పుడు మొహానికి కూడా పోసుకుంటున్నాను. నన్ను చూసి భయపడద్దు మీరు. ఇప్పుడే నేను బాడీ అంతా అప్లై చేస్తున్నాను చూడొచ్చు. ఇదిగోండి ఇక ఇప్పుడే లోపలికి కూడా వెళ్తున్నాను నేను, సీ లోపలికి. ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఇంతకుముందు వాటిలో కూడా మనం ఈజిప్ట్లో ట్రై చేసాము, అండ్ అలాగే మరియు ఇథియోపియాలో ట్రై చేశాం కదా ఇట్లాగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేయబోతున్నాను. ఇప్పుడు నేను వెనక్కి వెండ్ చేస్తే చాలు, నేను ఈజీగా నీళ్ళలో తేలిపోతాను. అర్థమైందా? ఇదిగోండి అది చూసారా ఎలా ఎలా తేలిపోయాను. నేను వద్దన్నా కూడా తేలిపోతున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను. చాలా బాగుంది కదా, మంచి అనుభవం అని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. లాస్ట్ టైం మళ్ళీ చూడండి ఎలా ఉన్నాను చూడండి మీరే, తేలిపోతున్నాను చూసారా. ఉప్పు శాతం ఎక్కువ ఉండటం వల్ల మంచి అనుభవం పొందుతారు. ఇది ఇలాంటి డెడ్ సీల్లో ఇలాంటిది మన భారతదేశంలో లేదని అనుకుంటున్నారు. ఉందో మీరే చెప్పాలి. అనుకున్న దానికల్లా చాలా లోతు ఉంది. ఇప్పుడే కంట్లో పడింది మంట. ఆ నీరు జాగ్రత్తగా ఉండాలి. వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది. ఒక లోపలికి వెళ్ళానంటే ఫోన్ తడిచిపోతుంది. అయ్యయ్యో ఆల్మోస్ట్ వెళ్ళి నీళ్ళు. అమ్మా ఒక్క చేత్తో ఈదలేక చచ్చిపోయానమ్మా. లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయాను అనుకున్నా, అయిపోయింది అనుకున్నా, ఫోన్ తడిచిపోద్ది అనుకున్నా. ఇప్పుడే ఇంకా జనం కూడా వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. హాయ్, వెరీ ఫ్రమ్? Oh, nice. India. Enjoy. Have fun. Thank you. ఇదిగోండి ఇప్పుడు నేను నీళ్ళు లోపలికి వెళ్తాను చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఒక్కసారి కాళ్ళు పైకి లేపగానే ఆటోమేటిక్ గా తేలుతాను చూడొచ్చు. అదిగోండి తేలని చూసారా. 35% వరకు ఇక్కడ సాల్ట్ ఉండడం వల్ల అది నా నోట్లోకి వెళ్ళి చాలా మంట పడుతుంది. నాకు నా పెదాలు కూడా చాలా ఫాస్ట్ గా డ్రై అయిపోయినాయి, కళ్ళు కూడా మంటలు. మై గాడ్, పెయినింగ్, రియల్లీ పెయినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ. ఇక్కడ లోకల్స్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, ప్యాలెస్టైన్ వాళ్ళు. ఇదిగోండి నాకు కెమెరా పట్టుకోవడానికి. చాలా మంటగా ఉంది పెదాలంతా. ఈ సీకి దగ్గరలోనే మనకి ఇట్లా వాటర్ పెట్టారు. ఫాస్ట్గా ఇలా నీరు పడ్డప్పుడు మనం వాష్ చేసుకుంటామని చెప్పి. ఇదిగోండి ముందు నేను అసలు మూతి కడుక్కోవాలి, పెదాలంతా మంట. Where you live in USA? We live in Ohio. Ohio. It's a very famous beach, right? No, not in Ohio. Not in What is the special of Ohio? Maybe the lakes? The Lakes are beautiful. Lakes are beautiful. Okay. Yeah. Okay, share your contact. Once I come US, Yes. we will see this video, okay? That Perfect. would be so fun. Yeah. So much fun. Thank you. Thank you. I need to get your information to follow you. Sure. Thank you. Thank you. Enjoy your trip. Yeah. ఈ డెడ్ సీ ముందే మనకి మళ్ళీ హాట్ వాటర్తో వాష్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ ఇలా సెట్ చేశారు. మనం ఇది పుల్ చేస్తే దాంట్లో ఉండి వాటర్ వస్తాయి. బాడీ అంతా మంట ఎత్తిపోతుంది. అది నేను చెప్పలేను, అసలు నిప్పుల్లో కాలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఇదంతా ఈ పార్ట్ అంతా ఆ నీరు అంతా పెదాలకి టచ్ అయ్యి నోటి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఇమీడియట్లీ స్నానం చేస్తే కానీ నాకు మనశ్శాంతి లేదని చెప్పొచ్చు. అబ్బో ఇది రాకెట్లా పడుతుంది.
ఇక్కడ కనపడుతున్న డెడ్ సీ లెంత్ 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్లు వెడల్పు, 298 మీటర్లు లోతు వరకు ఉంటుందంట. ఇక్కడ మంచి సమయం గడిపాను. నీళ్ళలో కూడా చాలాసేపు ఆడుకున్నాను. అమ్మా, కానీ మంటెత్తిపోయింది బాడీ అంతా. ఇక్కడ నుండి బయలుదేరి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు నేను ఇందాక దారిలో వెళ్తుండగా నోమాడ్ పీపుల్ని గమనించాను రోడ్డు మీద. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవన విధానం ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా చూపించినట్లుంటుంది. ఇవ్వండి, అవతల పక్క అయితే అబ్బో స్కూల్ పిల్లలు అనుకుంటా చాలా మంది వచ్చారు. ఒక 100 మంది పైన వచ్చి ఉండొచ్చు. బాగా ఆడుకుంటున్నారు చక్కగా, హ్యాపీగా. అక్కడ కొండపైకి ఎక్కుతున్నాను. ఇలా చూడండి, ఇట్లా హౌసెస్ ఉంటాయి. ఇలా రెంట్కి కూడా తీసుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ డెడ్ సీ ముందే అదిగోండి అన్ని జాతీయ పతాకాలతో పాటు మన జాతీయ పతాకం. జై హింద్. ఈ మట్టితో ఇక్కడ చాలా బిజినెస్ జరుగుతుంది. ఇదిగోండి న్యాచురల్ స్పా, ఏ స్పా దట్ బ్రింగ్స్ నేచర్ టు యూ. ఆ మట్టి అంతా పూస్తారనుకుంటా, పూసి మసాజ్ చేస్తారనుకుంటా. ఈ ఎండ ఈ ఎడారిలో నడవాలంటే చినిగిపోతుంది. మొహం మీద అర్థమైపోయి ఉండొచ్చు, మాడి మసి బొగ్గయింది. హ్యూమిడిటీ బాగా ఉంది. నా ముందు మొత్తం ఖర్జూర తోటలు, అలాగే కొండలు. ఈ ఎడారిలో ఇప్పుడే ఒక ప్రదేశం రాబోతుంది చూడండి. నోమాడ్ పీపుల్ని బస్సులో వెళ్ళేటప్పుడు నేను గమనించాను. అది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను. ఎలా అయినా సరే వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది. చాలా బాగుంది. ఈ కొండ వెనకాల మళ్ళీ ఒక చిన్న పల్లెటూరు లాగా ఉంది. అది కొండి కనపడుతుందా? మిస్ అయింది, మీకు కనపడుతుంది అది. వావ్, బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ ప్రదేశం. ఇందాక డెడ్ సీకి నడిచిన దానికి అసలు ఓపిక లేక మొత్తం అంతా అరిగిపోయింది కూడా తిన్నది. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాను అక్కడికే వచ్చి తినేసి వాటర్ బాటిల్ అయిపోయింది. మెయిన్ చుక్కలేదు. మళ్ళీ వాటర్ బాటిల్ కొనుక్కొని నాకెవరో తక్కువ రేటుకి ఇచ్చారు అక్కడే ఆయన దగ్గరే. ఇక మళ్ళీ నెక్స్ట్ ప్రయాణిస్తున్నాను, ఆ నోమాడ్ పీపుల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.